హాయ్ ఫుడీస్, ఈరోజు మన స్పెషల్ పాలకూర రైస్. మామూలుగా అయితే పిల్లలు పాలకూర తిన్నారు కదండి, కూర వండిన ఫ్రై చేసిన. సో దాన్ని మనం వెరైటీగా చేసుకుంటే బాగుంటుంది. ముందుగా పాలకూరని శుభ్రం చేసుకుని అందులో 2 పచ్చిమిర్చి చేసుకుని మిక్సీలో వేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మనం రైస్ కడిగి పక్కన పెట్టుకోండి. దాంట్లో ఆయిల్ వేయండి, కొంచెం బాగుంటుంది పొడి పొడిగా. ఆ తర్వాత మనం ప్యాన్ పెట్టుకుని బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క వేసుకుని పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుని మనం నూనెలో కొంచెం నెయ్యి కూడా వేసుకున్నా ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు అన్ని పోపులు వేసుకుని అది కొంచెం బాగా వేగిన తర్వాత పాలకూర మిక్సీ పట్టాను చెప్పాం కదా, ఆ మిక్సీ పట్టిన పాలకూర బాగా దగ్గర అయ్యే వరకు వేపండి. కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం కారం వేసి బాగా దగ్గరికి అయ్యే వరకు వేపండి. అది ఎలా ఉండాలంటే గ్రీన్ కలర్ కాస్త కొంచెం డార్క్ గ్రీన్లోకి వచ్చేలాగా ఉండాలి. అంటే పచ్చి వాసన బాగా పోవాలన్నమాట. అలా పోతే పాలకూర వేసిన వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి. దాంతోపాటు బాగా వేగాలి, పచ్చి వాసన పోయేంత వరకు. అలా వేగిన మిశ్రమం దగ్గరగా అయిన తర్వాత మనం గ్లాస్కి 2 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. వేసుకుని బాగా మరిగించండి. కొంచెం లైటింగ్ తక్కువగా ఉంది, నెక్స్ట్ వీడియో ఇంకా బ్రైట్గా చేస్తాను. అలా మరిగిన నీళ్ళ తర్వాత దాన్ని బాగా మరిగాక సాల్ట్ వేసుకోండి, సరిపడా ఉప్పు వేసుకుని మరిగిన నీళ్ళల్లో మనం ఇందాక నానబెట్టుకుని ఉంచుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ని వేసుకోండి. రైస్ వేసుకున్న తర్వాత బాగా కలిపి కుక్కర్కి విజిల్ పెట్టండి. విజిల్ పెట్టిన తర్వాత 3 విజిల్స్ రానివ్వండి. 3 విజిల్స్ రానిచ్చిన తర్వాత చల్లారిన తర్వాత ఓపెన్ చేయండి. అంతే, పాలకూర రైస్ రెడీ. ఇది చాలా బాగుంటుంది, కానీ ముఖ్యంగా పాలకూర బాగా వేగాలని బాగా గుర్తుపెట్టుకోండి, సరేనా? ఆ తర్వాత దాన్ని కరెక్ట్గా గార్నిష్ చేసేయండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.